కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్పోర్ట్స్ కోటాను ప్రతి క్రీడాకారులు వినియోగించుకోవాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కోరారు. బుధవారం పెద్దాపురం పట్టణంలో లూథరన్ హైస్కూల్ వద్ద జరిగిన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చెండాజప్ప పాల్గొని ఆయన 5K రన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లూథరన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంతంలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో ఉన్నత చదువులు చదివి క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వ అవకాశాలు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా క్రీడల్లో మొదటి స్థానంలో ఉంటే 5% రాయితీతో ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా, సూరిబాబు, రాజు, పెద్దాపురం పట్టణ జనసేన అధ్యక్షులు పొలమరిశెట్టి సత్యబాబు, గౌరవ అధ్యక్షులు కటారి శ్రీను, జనసేన వార్డు కౌన్సిలర్ ఓబులశెట్టి గున్ని, రంది సత్యనారాయణ, జిగిని రాజేష్ ఖన్నా, అడబాల కుమారస్వామి, నూనె రామారావు, బడుగు శ్రీకాంత్ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా అతను పీఈటీగా ఉద్యోగం సాధించుకున్నాడు. అలాగే మన జిల్లా నుంచి ముగ్గురు ఎంతమంది రావడం జరిగింది. అది క్రీడలకి ఈ రోజు మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా క్రీడలకు పెద్దపీట వేస్తా ఉన్నారు. మరొక ముఖ్య విషయం, ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అథ్లెటిక్స్ కి ఎవరైనా ఒలింపిక్స్ లో మరి విజయం సాధించుకొస్తే ఎంత పెద్ద మొత్తం మన రాష్ట్రం ఇచ్చినంత పెద్ద మొత్తం ఏ రాష్ట్రం ఇవ్వలేదు. సుమారు 7 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి కూడా మీరు అందరూ గుర్తించుకోవాలి. మరి ఎన్ని అవకాశాలు ఇస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మరి క్రీడల్ని మంచి మార్గంలో మలుచుకుంటే మీ యొక్క భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు అందరూ కూడా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.